హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జెల్ల చేపలు, చిన్న చేపలు ఉంటాయి కదా, దాంతో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ జెల్ల చేపలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్క పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం సరిపోతుంది. ఫస్ట్ ఆనియన్స్ వేయించుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసుకొని కొంచెం మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా నూనెలో ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి ఆనియన్స్. తర్వాత మళ్ళీ ఒక మిక్సీ పట్టుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మళ్ళీ కొంచెం అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, పులుసు కదా. ఆయిల్ వేసుకొని తర్వాత దాంట్లో పోపు దినుసులు, ఫస్ట్ కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు యాడ్ చేసుకోండి. పులుసులో మెంతులు యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది, పులుసు కూడా చిక్కగా వస్తుంది. తర్వాత కొంచెం జీలకర్ర 3 యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, అవన్నీ మంచిగా వేయించుకోవాలి. నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇంతకుముందు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డ పేస్ట్, ఆ పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ మెత్తగా పేస్ట్ మంచిగా వేసుకోవాలి, మెత్తగా వేసుకోవాలి. పులుసులో కలిసిపెట్టేటట్టు మెత్తగా వేసుకోవాలి. అది మంచిగా వేయించుకున్న తర్వాత జీలకర్ర దంచుకొని పెట్టుకున్నాను నేను. ఎల్లిగడ్డలు ఉంటాయి కదా, ఎల్లిగడ్డలు జీలకర్ర దంచుకొని చేసుకున్న పేస్ట్ అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. నాన్ వెజ్లో ఎందులోనైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. తర్వాత కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చేపలు వేసుకుందాం. అందులో చేపలను మంచి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇవి చిన్న చేపలు, జల్లలు, ఇవి నూనెలో వేసుకోవాలి. ఇంకా వేరే చేపలు అయితే పులుసులో వేసుకుంటారు. ఇవి ఏం విడిపోవు, నూనెలో వేసుకున్నా కూడా విడిపోవు. నూనెలో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఆ నూనె ఆనియన్స్ అదంతా పేస్ట్ అంతా చేపలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి నేను ఎలా కలుపుతానో, అవేమి విరిగిపోవు. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. పులుసు కాబట్టి కొంచెం కారం కూడా ఎక్కువనే పడుతుంది. కారం యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం మంచిగా ఆ ఫిష్ ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను కొంచెం చింతపండు పెట్టుకున్నాను. ఫస్టే నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్క పెట్టుకున్నాను. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీ పులుపు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, పులుపు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. మంచిగా పులుసు చూసిండ్రా ఎట్లా పోసుకోవాలి. మంచిగా కొంచెం చిక్కగానే ఉండాలి, చేపల పులుసు కదా, మరి పల్చగా ఉంటే మంచిగా ఉండదు. మంచిగా అట్లా ఉడుకుతున్నప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి. ధనియాలు వేయించి పొడి చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అందులో యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఆ పులుసులో మరుగుతే మంచిగా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోండి. చూసిండ్రా పులుసు ఎట్లా ఉడుకుతుందో, మంచిగా ఉడుకుతుంది కదా, చూడండి ఎలా ఉడికిందో. ఈ టైంలో ఇంకెక్కువ కలుపుకోకండి, ఇప్పుడు విరిగిపోతాయి. ఫస్ట్ టైం విరగవు, ఇప్పుడు కొంచెం ఉడికినాయి కదా, ఇప్పుడు బాగా కలుపుకుంటూ విరిగిపోతాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతులు పొడి చేసుకునేది ఉంటుంది కదా పౌడరు, ఆ పౌడరు ఇందులో యాడ్ చేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంకా కొద్దిసేపు కొంచెం పులుసు చిక్కగా అయ్యేంత వరకు కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూడండి చేపల పులుసు ఎలా అయిందో, చిక్కగా అయింది కదా. ఇంకా కొంచెం చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది, అప్పుడు మంచిగా ఉంటుంది. చూడండి జెల్ల చేపల పులుసు రెడీ అయింది. చూడండి ఎలా ఉందో. బాయ్.